పవన్ సార్ అండ్ వకీల్ సాబ్ అనంగానే ఒక 2 ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి. ఒకటేంటంటే పవన్ సార్‌కి మాకు కోర్ట్ సీన్స్ అవుతాయి గదా! అప్పుడు నేను పవన్ సార్ మేబీ ఏదో సీన్‌లో పక్కనే కూర్చున్నామనమాట. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆహ్, మేబీ ఆయన అప్పుడు ఇప్పుడున్న అమ్మాయిల మెంటాలిటీ ఎలా ఉంటది, నార్మల్ అమ్మాయిల మెంటాలిటీ అని తెలుసుకోవాలనుకున్నా. ఐ డోంట్ నో. సో, క్వెషన్స్ అడిగేవాళ్ళు. మీరు బయటికెళ్తారా? వెళ్ళినప్పుడు సేఫ్‌గా ఉంటారా? లేకపోతే అప్పుడే ఏదో ఒక స్కూల్ అమ్మాయి గురించి ఏదో ఇన్సిడెంట్‌లో పవన్ సార్ పోరాడుతున్నారు. కరెక్ట్. సో, ఆ టైంలోనే ఇది జరిగిందనమాట. సో, ఇట్లా చేయండి, అలా ఉండండి. యూనివర్స్‌కి ఎప్పుడైనా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వండి. మీకేదన్నా కావాలంటే యూనివర్స్‌తో చెప్పండి. ఇట్లా గివ్ బ్యాక్ అని జెప్పి అట్లాంటి చాలా చెప్పారనమాట ఎంత నాకు. మంచి వర్డ్స్. ఆ! ఆయన మీరే కాదు ఎవరు కనిపించినా అడుగుతారు. బట్ మీలాంటి వాళ్ళు పక్కన తోటి నటినట్లు అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్‌లీ. ఆ! అలాంటప్పుడు ఇంకొద్దిగా ఉంటది, మోర్ రెస్పాన్సిబుల్‌గా. రెస్పాన్సిబుల్‌గా అది